ఆత్మీయ స్థితిలో పడిపోయాను. పదే పదే పాపం చేయొద్దన్నా కానీ చేస్తున్నాను అని అంటా ఉంటారు గదా! చర్చ్‌కి 100% మెంబర్స్ అటెండ్ అయితున్నారు. వాళ్ళలో వాక్యం వినేవాళ్ళు 50%. ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు 15%. ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పెట్టుకున్న వాళ్ళు 5%. వాళ్ళు వన్స్ చర్చ్ దాటి వెళ్ళంగాల్నే గుర్తుపెట్టుకున్న వాళ్ళు జస్ట్ 2%. అందులోకి సాతాను వచ్చి మర్చిపోవడం అనేది ఒకటి డిసీజ్ మన దాంట్లో ఉంచి మన వాక్యాన్ని ఫుల్‌గా మనం మర్చిపోతాం. వాక్యం వినేటప్పుడు ఉగ్రతంతో, రోషంతో నేను గూడా దేవుని సేవ చేస్తాను అనేవాళ్ళు 1%. వాళ్ళు గూడా ఇంటికెళ్ళంగాల్నే మొత్తం మర్చిపోయిన వాళ్ళు మొత్తం 0%. సో, సాతాను ఎప్పుడెప్పుడు మన హృదయంలోకొచ్చి ఆ వాక్యాన్ని దొంగిలించేద్దామా అని చూస్తా ఉంటాడు. వాడికి వన్స్ మనం చోటిచ్చామనుకోండి పాపానికి చోటు ఇచ్చినట్టే. సో, మనం పదే పదే ఆత్మలో పడిపోతున్నామంటే మన హృదయంలో వాక్యం అనేది ఉండట్లేదు. చర్చ్‌కి వెళ్లి వాక్యము శ్రద్ధగా వింటున్నామే కానీ, దాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆచరించట్లేదు. పదే పదే మనం జ్ఞాపకము చేసుకోవట్లేదు. ఇందువల్ల మనం ఆత్మీయ స్థితిలో పడిపోతున్నాం.